అమెరికా అంటే భూతల స్వర్గమని, సకల సౌకర్యాలు అవకాశాలకు కేంద్రమని చెప్పుకుంటారు. అంతేకాదు ఇండియాలో ఏడాదికి వచ్చే జీతం అక్కడ 2 నెలలకే సంపాదించవచ్చు. అందుకే అమెరికా వెళ్ళాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ ఒక్కసారి అక్కడి గన్ కల్చర్ గురించి వింటే మళ్ళీ అమెరికా వెళ్ళాలనే ఆలోచనే మీకు రాదు. ఎందుకంటే యుఎస్లో గన్లు పెన్నుల్లా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కొంచెం తేడా వస్తే చాలు తోట దింపేస్తారు. యుఎస్ కొత్త సంవత్సరం వేడుకలు కాల్పుల్లో దద్దరిల్లాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. న్యూయార్క్లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్ క్లబ్లో కాల్పులు బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు. మరో చోట న్యూ ఆర్లిన్స్లో ఓ వ్యక్తి జనాలపై కారు ఎక్కించి వాళ్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఓ ఉన్మాది ఈ చేసిన ఉదంతానికి ఆఖరికి పోలీసులు కూడా అతని కోసం ఇప్పటికీ అన్వేషిస్తున్నారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్లో టెస్టా కారులో బాంబు పెట్టి మరీ బ్లాస్ట్ చేశారు. ఈ బ్లాస్ట్లో ఓ వ్యక్తి మరణించగా 7గురికి గాయాలయ్యాయి. మరో కొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండగా ఈ దాడులు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యంలో ఈ దాడులు, కాల్పులు, దారి దోపిడీలకు అసలు కారణమేంటో తెలుసా? తన శత్రువుని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడే అమెరికాకి ఇంటి దొంగని పట్టుకోవడానికి మాత్రం కష్టమవుతుంది. అగ్రరాష్ట్రంలో అంతర్గత శత్రువుల ముప్పు ఇప్పుడు ఎక్కువైపోతుంది. గన్ కల్చర్, మాస్ ఫైరింగ్ అమెరికాకు కొత్తేం కాదు. 2023 జనవరి 3వ వారంలో 2 సార్లు జరిగిన కాల్పుల్లో 18 మంది చనిపోయారు. 2023 నవంబర్లో లెవిస్టన్, మైనెల్లో జరిగిన సామూహిక కాల్పుల్లో 22 మంది మరణించారు. 2024 జనవరిలోనే వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల కారణంగా 97 మంది చనిపోయారు. ఫిబ్రవరిలో 52, మార్చిలో 40, ఇలా నెలకు 10ల సంఖ్యలో కాల్పుల కారణంగా చనిపోతున్నారు. మాస్ షూటింగ్స్తో పాటు బతుకు తెరువు కోసం వచ్చిన నల్ల జాతీయుల దారి దోపిడీలు నిత్యం అమెరికాలో కనిపిస్తూనే ఉంటాయి. ఒంటరిగా వెళ్లే వారిని తుపాకీతో బెదిరించి మరీ డబ్బు, నగలు లాగేసుకుంటూ ఉంటారు దుండగులు. డెవలప్మెంట్లో పెద్ద దేశమైన గన్ కల్చర్ అనే విష సంస్కృతి నుంచి అమెరికా బయటపడలేకపోతోంది. దీనికి కారణం అక్కడి చట్టాలు, రిపబ్లిక్ పార్టీ విధానాలు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడొచ్చని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఇంకేముంది, దుకాణాల్లో చాక్లెట్లు, బిస్కెట్లలా అక్కడ గన్సులు కూడా అమ్ముతూ ఉంటారు. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. అంటే ప్రతి 100 మంది దగ్గర 120కి పైగా ఆయుధాలు ఉన్నట్లన్నమాట. ఇది అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సామాన్య ప్రజలే కాదు, అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పైనే కాల్పులు జరిగాయి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎలా ఉందో. అసలు అమెరికాలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో. అక్కడున్న ఇండియన్స్, ఇతర దేశస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిందే. ఓ సర్వే ప్రకారం 1968-2017 మధ్య అమెరికాలో కాల్పుల కారణంగా సుమారు 15 లక్షల మంది మరణించారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటే సిడిసి ప్రకారం 2020లో అమెరికాలో 45,000 మందికి పైగా తుపాకీ తూటాలకు బలయ్యారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. 2016లో నిర్వహించిన ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఆయుధాలు కలిగి ఉండటమే ఆత్మహత్యలకు ముఖ్యమైన కారణమట. ఈ లెక్కలు అక్కడి అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు ఉక్కిరి పిక్కిరి చేసేలా చేస్తున్నాయి. అమెరికాలో గన్ కల్చర్ కొనసాగడానికి రాజకీయ పార్టీలే ముఖ్య కారణం. అక్కడ ఆయుధాలు వాడుతున్న వారిలో రిపబ్లికన్సే ఎక్కువ. అందుకే ఆయుధ నియంత్రణ చట్టాలకు సెనేట్లో రిపబ్లికన్ పార్టీ అడ్డు తగులుతోంది. గన్ కల్చర్కు రిపబ్లికన్ పార్టీ బహిరంగంగానే మద్దతు కూడా తెలుపుతోంది. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ. అయితే 2025 జనవరి 20న ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఆయన 4 ఏళ్ల పాలనలో ఈ గన్ కల్చర్ ఇలాగే కొనసాగుతుందని ఇప్పటికే అమెరికన్స్ భావిస్తున్నారు. 2020లో గన్ కల్చర్ కంట్రోల్ చేయాలని ఓ సర్వే నిర్వహిస్తే దానికి 52% మంది ప్రజలే మద్దతు ఇచ్చారు. ఎలాంటి మార్పు కూడా అవసరం లేదని 35% మంది అభిప్రాయపడ్డారు. 11% మంది ప్రజలు మాత్రం ఇప్పుడున్న చట్టాలు ఇంకా సులభతరం చేయాలని కోరారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటే ఎన్ఆర్ఏ అమెరికాలో గన్ కల్చర్ సపోర్ట్ చేసే సంస్థ. వాళ్ళ బిజినెస్ కోసం అమెరికన్ పార్లమెంటు సభ్యులను డబ్బుతో కొని ఈ కల్చర్పై కఠినమైన చట్టాలు అమలు కాకుండా చూస్తోంది. జాతి అహంకారం కూడా అమెరికాలో హింసకు కారణం. అమెరికాలో పుట్టి పెరిగిన వారిని తెల్లజాతీయులని, అక్కడికి వలస వెళ్లిన వారు నల్లజాతీయులని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోకల్ విషయాలపై అంతగా ఫోకస్ చేయదు. అంతేకాకుండా అమెరికా ఎప్పుడు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో కూడా తలదూర్చుతూ వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తున్నట్లుగా పెత్తనం చెలాయిస్తోంది. అందువల్ల ఇంటర్నల్ క్రిమినల్స్ను పెద్దగా పట్టించుకోదు.
పోలీస్ వ్యవస్థ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిటెక్టివ్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, లోకల్ పోలీస్, ఫెడరల్ ఏజెంట్స్ ఇలా దాదాపు 20 రకాల పోలీసులు అమెరికాలో ఉంటూ ఉంటారు. అయినా కూడా శాంతి భద్రతలను అమెరికా మాత్రం కంట్రోల్ చేయలేకపోతోంది. అన్ని దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సొంత దేశంలో క్రైమ్ కంట్రోల్ చేసుకోలేకపోతోందనే విమర్శలు కూడా లేకపోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.